ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలకి దేవుడు ఎలాగ తోడుగా ఉంటాడంటే, ఒక మనుషుణ్ణి తొక్కినంత ఈజీగా దేశాలని తొక్కేసుకుంటా దేవుడు తోడుగా ఉంటే, దేశాలని మనుషుని తొక్కినట్లుగా తొక్కేసుకుంటా పోతాం. యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి మాటని యెహోషువ జీవితంలో దేవుని ప్రజల పక్షంగా దేవుడు జరిగించాడు. ఒక మనుషుల్ని తొక్కినట్టు దేశాల రాజుల్ని దేశాలని తొక్కుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళకి అడ్డు అదుపే లేదు, ఆపినటువంటి వాడు ఎవడూ లేడు, వాళ్ళ ముందు నిలబడి గెలిచినటువంటి వాడు అసలే లేడు. దేవుని యొక్క సామర్థ్యము, ఆయన యొక్క శక్తి ఇలాగ పనిచేస్తుంది. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల జీవితాల్లో ఆయన ప్రజలకి తోడై ఉంటే ఎంతటి సామర్థ్యాన్ని ఇస్తాడంటే అంతటి సామర్థ్యాన్ని ఇస్తాడు. లేఖనంలో చూద్దాం, యెహోషువతో దేవుడు చెప్తున్నటువంటి మాట. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసిదవు. దేవుని మాట అన్ని సందర్భాల్లో ఎట్లా ఉందంటే, నేను ఓడిపోతానేమో, వెనుకబడిపోతానేమో, నాకున్నటువంటి సామర్థ్యము నేను ఆలోచించుకుంటే వీళ్ళ ముందు బతకలేనేమో అని అనుకుంటావేమో. లేఖనం సెలవిస్తా ఉంది, దేవుని శక్తి కలిగిన మాట చెప్తా ఉంది, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు తొక్కపోయేది మనుషుణ్ణి కాదు, దేశాలని. దేవునికి స్తోత్రం. ఒక మనుషుణ్ణి అయితే కిందపడి మీదపడి ఊపిరి అందనట్టు, ఊపిరి తీసుకోనట్లుగా ఏదో ఒకలాగా చేసి ఒక మనుషుణ్ణి తొక్కేద్దాం అని చెప్పి నేను అనుకోవచ్చు. కానీ మీతో ఉన్నటువంటి దేవుడు దేశాలని తొక్కించేటువంటి సామర్థ్యం ఉన్న దేవుడు. మీ సామర్థ్యాన్ని మీరు చూసుకోవద్దు. ఆయన మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు తోడై ఉంటా నేను, ధైర్యంగా ఉండండి. మీ సామర్థ్యము ఒక్కొక్కసారి అనిపించవచ్చు, నాకున్నటువంటి బలము చివరి దాకా అయినా సరే పోరాడి ఈ ఒక్కడిని ఏదో ఒక కిందపడి మీదపడి ఇక శక్తిని అంతా కూడా తీసుకొని ఈ ఒక్కడిని ఓడిద్దామని చెప్పినని అనుకున్నంత సామర్థ్యం మీకు ఉండొచ్చు. కానీ మీరు పోయేటువంటి దేశాల మీద ఆ దేశాలకు ఉన్నటువంటి బలం అంతటిని కూడా మీకు మించినటువంటి సామర్థ్యాన్ని నేను మీకు కలుగజేసి ఆ దేశాలని ఒక మనుషుని ఎలాగైతే తొక్కుతారో అలాగా తొక్కేటట్లు నేను చేస్తా. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు పోయేటువంటి ప్రదేశాల్లో, ప్రాంతాలలో మనుషుల యొక్క కట్టుబొట్టు, వాళ్ళ యొక్క మాట, వారి యొక్క బలము చూసి ఎన్నడూ కూడా దిగజారిపోవద్దు. ఆత్మీయంగా అసలే దిగజారవద్దు. 1-2 సార్లు అవిశ్వాసపు మాటలు మాట్లాడినా సరే తిరిగి మరలా ధైర్యం తెచ్చుకొని విశ్వాస పక్షముగా, విశ్వాస వీరులంగా ఉండాలి. నాకున్న సామర్థ్యం ఒక్కడిని కింద పడి మీదపడి ఏదో ఒక రకంగా వాడిని తొక్కేయచ్చు. కానీ ఆయన సామర్థ్యము లోకపు అధికారులు, దేశాలను ఏలేటువంటి రాజుల్ని ఏం చేస్తుందంటే, ఒక్క మనుషుల్ని తొక్కినంత ఈజీగా, మనుషుని అధిక బలంతో కాదు, దేవుని బలంతో ఒక మనుషుల్ని ఎలాగైతే తొక్కుతామో అలాగ దేశాలని నాశనం చేసుకుంటే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు.
అర్థమవుతుంది అని అనుకుంటా ఉన్నా. జాగ్రత్తగానండి. దేశాల మీద ఉన్నటువంటి రాజుల యొక్క బలము మీ ముందు నిలబడనివ్వను. మీ ముందు నిలబడనివ్వను. ఆ రాజుల యొక్క బలం అంతటినీ కూడా నాశనము చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మనకిచ్చినటువంటి సామర్థ్యము అంతటిది. ఒకసారి క్రీస్తుని వెంబడించడం మొదలు పెడితే నాది నా సామర్థ్యము అనేటువంటి మాటలు మర్చిపోండి. అన్ని సందర్భాల్లో మనకి చాలా మేలు చేస్తుంది. నాది అనేటువంటి ఆలోచన మీరు తీసేసినట్లయితే మీకు మేలు చేస్తుంది. అది అంతే. ఆయన నోరు లేని దేవుడు కాదు. ఆయన చావలేని దేవుడు కాదు. ఆయన సత్తువు లేని దేవుడు కాదు. ఆయన పేరుకే కాదు, అంతకు మించి మనం చెప్పుకునేటువంటి వాటికి మించి చేయగలిగిన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. ఆ జీవము కలిగినటువంటి దేవుడు యెహోషువతో చెప్తా ఉంటే యెహోషువ ఏం చేస్తాడంటే, అన్నలారా ఇక్కడ రండి, ఇటు రండి మీరంతా అని చెప్పినని పిలిపిస్తాడు వాళ్ళందరినీ. యెహోషువ దగ్గరుండి ఆ ప్రజల నాయకులు ఉంటారు కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, సంఘంలో పెద్ద మనుషులు ఉంటారు కదా, అట్లాగే పెద్ద మనుషుల్ని పిలిపించి 5 రాజులు దొరుకుతారు. 5 దేశాల రాజులు వీళ్ళకి చిక్కుతారు. యుద్ధంలో బందీలుగా చిక్కుతారు. యుద్ధం చేస్తే పారిపోయి గుహలో దాక్కుంటారు అందరూ కలిసి. ఎట్లయినా సరే దేశాలను అప్పచెప్పినటువంటి దేవుడు ఆ రాజులు ఎక్కడున్నదో కూడా అప్పచెప్పడా? ఖచ్చితంగా అప్పచెప్తాడు. ఆ రాజులు కూడబలుక్కొని పోయి గుహలో దాక్కుంటే ఆ రాజులు దొరికారని చెప్పినని యెహోషువకు తెలిస్తే పిలిపి ఆ రాజులందరినీ తీసుకొచ్చి ఆ దేవుని ప్రజల ముందు నిలబెట్టి ఆ ప్రజలలో ఉన్నటువంటి నాయకుల్ని పిలిపించి ఈ రాజుల మెడల మీద ఆ పెద్ద మనుషుల యొక్క పాదాలను పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుడు, సత్తువ లేని దేవుడైతే కాదు. ఇది చేపిస్తాడు. జీవము కలిగినటువంటి దేవుడు ఈ పని చేపిస్తాడు. అంతటి శక్తిమంతుడు. 10:25 రాయబడి ఉన్నది. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. అంతకు ముందు వచ్చినలా ఉంటది. వీళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు, మీ పాదాల కింద నాశనమయ్యేటట్లుగా వీరికి కలిగినటువంటి పరిస్థితి, వీళ్ళకు పట్టినటువంటి గతి మీ శత్రువులందరికీ దేవుడు చేస్తాడు. మీరు ఇంకా వెళ్ళబోతా ఉన్నారు, అయిపోలే, ఇంకా వెళ్ళబోతా ఉన్నారు కదా. ఆ వెళ్ళబోయేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క బలాన్నంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మీ పాదాల కింద వీళ్ళ 5 మెడలు ఎలాగైతే ఉన్నాయో, వీళ్ళ 5 మెడలు ఎలాగైతే ఉన్నాయో అలాగా వెళ్ళబోతున్నటువంటి ప్రాంతాల్లో కూడా దేవుడు ఇలాగనే జరిగిస్తాడు. అదేం జరిగిందంటే 24 వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధంలోకి వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. యోధుల అధిపతులు, సైన్యం మీద ఉన్నటువంటి అధిపతులు, అక్కడ ఉన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి పరాక్రమవంతులైనటువంటి ఆ అధిపతులు వచ్చి దొరికినటువంటి యుద్ధంలో చిక్కినటువంటి ఆ శత్రు దేశాల రాజుల మెడల మీద పాదాలు పెట్టి
పాదాలు పెట్టి యెహోషువ ఇలాగ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, ఈరోజు ఆయన కుడి చేతితో ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషునికి తోడుగాను, తన కొరకై ఆయన ఏర్పరచుకున్నటువంటి నరునికి తోడుగాను ఆయన బాహుబలం ఉండేటట్లుగా దేవుడు ఇలాగా చేస్తాడు. ఆయన కుడి చేతితోటి మనుష్యుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. తన కొరకై దేవుని ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లాగే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజలకి దేవుడు ఎలాగ తోడై ఉంటాడంటే, బాహుబలాన్ని, ఆయన సామర్థ్యము ఎంతటిదో దేవుని ప్రజలకు తెలిసొచ్చేటట్లుగా దేవుడు తన ప్రజలకి ఆయన సామర్థ్యాలను, ఆయన శక్తిని చూపిస్తాడు. ఇలాగా ఆమె దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన చేసినటువంటి వాగ్దానము తప్పక నెరవేర్చే దేవుడు. తప్పకుండా ఆయన యొక్క వాగ్దానము నెరవేరుతుంది మన జీవితాల్లో. 5 రాజుల మీద వాళ్ళ మెడల మీద పాదాలు ఉంచినటువంటి దేవుని ప్రజలు ఈ జరుగుతున్నటువంటి దానిని కూర్చి సంతోషపడి అట్లాగే చేస్తా ఉన్నారేమో. కానీ సేవకుడు చెప్తా ఉన్నాడు, ఈ సంతోషం ఇప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉబ్బిపోయేటువంటి ఈ సంతోషం ఇప్పుడే కాదు సుమా, రేపు 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 మీ జీవితాల్లో కూడా రేపు 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 ఏం జరుగుతుందంటే ఇట్లాగే జరుగుతుంది. రేపటి రోజున ఏందో తెలియదు, కానీ రేపటి రోజున ఇప్పుడు ఎలాగైతే ఉందో, మీ పాదాల కింద శత్రువులకు తలకాయలు ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగనే రేపు కూడా దేవుడు జరిగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, రేపు కూడా దేవుడు జరిగిస్తాడు. అంటే రేపటి రోజున ఎదురయ్యేటువంటి మనగాడు ఎవడో గర్వంతో, అహంకారపు హృదయంతో ఎవడైతే మీ ముందు నిలబడతాడో వానికి ఈ గతి పడుతుంది. అసలు రేపు ఏం జరుగుతుందో, రేపు ఎట్లయితుందో, రేపు బతికేందో, రేపటి పరిస్థితి ఏందో ఇవన్నీ రానియద్దు. ఆయన మీకు తోడై ఉంటా అని చెప్తా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు వెంబడే ఉంటా. దేవుని వాగ్దానం ఈ రోజున మనకి సెలవిస్తా ఉంది. కీర్తనల గ్రంథము 80:17 నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకొని నరునికి తోడుగాను నీ బాహుబలమును గాక. దేవునికి మాత్రమే శాశ్వత కాలపు కీర్తి కలుగును గాక. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎడం చేతితో కాదు, ఎడం చేతి ఇది తీసి అడిపెట్టు అని చెప్పి అంటారు కదా, అట్లా కాదు. కుడి చేతితో ఆయన మనుషుల్లో నుంచి తీసిండు. దేవునికి స్తోత్రం. ఒకనొకటి దగ్గర ఒకడున్నాడు పాత నిబంధనలో, ఒక పనికి మాలినోడు ఉంటాడు. వాడిని దేవుడు ఏర్పాటు చేసుకొని బాగానే చూసుకుంటాడు. దేవుని సామర్థ్యాన్ని బట్టి వాడికి మంచి స్థితిని ఇస్తాడు. కానీ వాడేం చేస్తాడంటే ఈ గాలికి తిరుగుతాడు. గాలి ఎటు పడితే అటు తిరుగుతుంది కదా, అట్లాగే తిరుగుతాడు. గాలికి మనం తిరగవచ్చునా? గాలి ఎటు పడితే అటు తిరిగినట్టు మనం తిరగవచ్చునా? తిరగకూడదు. దేవుని వైపే తిరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వైపే తిరిగి ఉండాలి. వాడు అట్లాగే తిరిగి ఉంటే దేవుడు వాళ్ళతో అంటాడు, నేను నిన్ను జనాల్లో నుంచి తీసా, నేను నిన్ను జనాలలో నుంచి తీసా, ప్రజల్లో నుంచి నేను తీసా, కుడి చేతితోటి ప్రజల్లో నుంచి నేను తీసా. దేవుని మాట బాగుంటది. ఒక్కొక్కరి హృదయ గర్వాన్ని బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క స్థితి వాళ్ళకి ఆలోచన చేసుకొని దేవుని వైపు తిరగాల. మనం తిరుగుతాం. నేను తిరుగుతాం మీతో పాటు. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ఆలోచన గొప్పది. ఆ రాజు గురించి మాట్లాడుతా, నిన్ను జనాల్లో నుంచి తీసా నేను, కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? గాలికి తిరుగుతా ఉన్నావు. ఇది తగునా?
తగునా మీకు ఇది? తిరగకూడదు, ఆయన వైపే తిరగాల. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను వదిలిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఏ గడియలో కూడా ఒంటిగా విడిచిపెట్టడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఆయన కుడి చెయ్యి తోడుగా ఉంటది. ఆ కుడి చేతిలో బలం లేని కుడి చెయ్యి కాదు, బలం ఉన్నటువంటి చెయ్యి. ఆ బలముతోటి నీతో ఉన్నాడు కదా. ఆయన ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారంటే ఫట్టుమని కొట్టేస్తే చూస్తే ఎక్కడ పడ్డాడో ఈడు అని చెప్పనని దూలటానికి కూడా, వెతకటానికి కూడా వాడు దొరకకుండా చేస్తాడు. అట్లా కొట్టేస్తాడు దేవుడు వాడిని. అంతగా దేవుడు మనకు తోడయ్యి ఉంటాడు. ఆమె అంతగా దేవుడు మనకు తోడయ్యి ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన దక్షిణ హస్తముతో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల్లో నుంచి తీసి, జనాల్లో నుంచి తీసిండు ఆయన. ఆ పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును కాక. అలాగా ప్రార్థించుకుందాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజలకు నీ బాహుబలమును తోడుగా ఉంచి ఎదురయ్యేటువంటి నీ శత్రువులను తండ్రి నీ ప్రజల ముందు నిల్వనియ్యక యెహోషువకు తోడయ్యున్న రీతిగా నీ ప్రజలకు తోడయ్యుండి వారి జీవితాల్లో ఎదురయ్యేటువంటి నీ శత్రువులందరి మీద నీ బాహుబలమును వచ్చి నీ ప్రజల పక్షముగా నీవు ఏర్పరచుకున్నటువంటి నీ దక్షిణ హస్తపు బలము సాక్షిగా తండ్రి నీ ప్రజలకు మీ గొప్ప ఆశీర్వాదమును, మీ పరలోకపు జయమును నీ బిడల మీద కుమ్మరింపచేసి వారిని ఎన్నడూ కూడా విడువక ఎడబాయక నీ కృపల వర్తిలో చేసి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.